దశదిశలా రథాన్ని నడపగలిగే సామర్థ్యం ఉన్న దశరథుడికి అఖండ సామ్రాజ్యం ఉంది. సర్వసంపదలు ఉన్నాయి. సూర్యవంశ వారసత్వమూ ఉంది. 3 భార్యలున్నారు. సంతాన ప్రాప్తి లేకపోతే పుత్రకామేష్టి యజ్ఞం చేసి అగ్నిభట్టారకుడు ఇచ్చిన యజ్ఞపాత్రలోని పాయసాన్ని దశరథుని దేవరిలో కౌసల్య, సుమిత్ర, కైకేయి తీసుకోవడంతో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారమైన రామచంద్రుడు, శ్రీహరిశేష తల్పమైన ఆదిశేషుడు లక్ష్మణుడిగా, శంకుచక్రాలుగా భరత శత్రుఘ్నులు జన్మిస్తారని వాల్మీకి రామాయణం, ఇతర రామాయణాలు తెలియజేస్తున్నాయి. అయితే వాల్మీకి రామాయణంలో పెద్దగా లేని ఓ విషయం మిగిలిన రామాయణాల్లో కనిపిస్తుంది. అదే రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల సోదరి శాంత కథ. రామభద్రుడి అక్కగా శాంతి, బావగా ఋష్యశృంగ మహర్షి అని కొన్ని ఇతిహాస గ్రంథాలు చెబుతున్నాయి. దశరథుడు కౌసల్య కుమార్తె శాంతాని పుత్రిక ఉందని, పుత్ర సంతానం లేనందువల్ల దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడని, ఆ పుత్రకామేష్టి యాగంతోనే కౌసల్యాదేవికి శ్రీరాముడు, సుమిత్రాదేవికి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు జన్మించినట్టు కొన్ని రామాయణ గ్రంథాలు చెబుతున్నాయి. అయితే వాల్మీకి రామాయణంలో శాంత పాత్ర ఉన్నా రాముడి సొంత సోదరిగా ఉన్నట్టు లేదని పలువురు పురాణ గురువులు చెబుతున్నారు. దశరథుడు కౌసల్యాదేవికి జన్మించిన కుమార్తె శాంతాదేవి అని, దశరథుని మిత్రుడు అంగదేశపురాజు రోమపాదుడు, అతని భార్య వర్షిణ్యులకు సంతానం లేక అల్లాడుతుంటే పుత్రకామేష్టి అనంతరం దశరథునికి 4 పుత్రులు జన్మించాక శాంతను రోమపాదరాజుకు దత్తత ఇచ్చాడని, అనంతరం ఆమె పెద్దయ్యాక ఋష్యశృంగ మహర్షితో శాంత వివాహాన్ని రోమపాదుడు జరిపించడానికి ఓ కథనం ఉంది. ఇందుకు పూర్తి వ్యతిరేక కథనం కౌసల్యాదేవి చెల్లెలు వర్షిణి, రోమపాదుల కుమార్తె శాంతాదేవి. పిన్ని కుమార్తె కావడం, తనకంటే పెద్దది కావడంతో శ్రీరాముడు శాంతను అక్క అని పిలిచేవాడని కొన్ని రామాయణాలు చెబుతున్నాయి. కౌసల్యమాత చెల్లెలు వర్షిణి దశరథుని ఆప్తమిత్రుడు రోమపాదుడు. ఈ దంపతుల కుమార్తె మహోన్నత మహర్షి ఋష్యశృంగుని భార్య శాంత. ఈ కారణంగానే దశరథ కుమారులు శాంతను అక్క అక్క అని పిలుస్తూ ఆప్యాయంగా చూసేవారిని ఆ గ్రంథాలు చెబుతున్నాయి. వాల్మీకి రామాయణంలో శాంత గురించి అంతగా ప్రస్తావన లేదు. అనంతర పురాణాల్లో శాంత పాత్ర విస్తృతంగా దర్శనమిచ్చింది. ఇక చాలా చలనచిత్రాల్లో అయితే శ్రీరాముడి సోదరి శాంత పాత్రను ప్రముఖంగా చూపించారు. శాంత దశరథుని ఔరస పుత్రిక, రోమపాదుని దత్తపుత్రిక అని, రోమపాదుని భార్య వర్షిణి కౌసల్యామాతకు స్వయానా చెల్లెలు అని, ఈ కారణంగానే దశరథ తనయులు వారి కుమార్తె శాంతను అక్క అని పిలిచేవారని కొన్ని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ఏదేమైనా జామాత పుత్రాంస్తవ అన్న రీతిలో శాంత ఔరస పుత్రికైనా దత్తపుత్రికైనా ఇద్దరుకు దశరథుడు, రోమపాదులకు ఋష్యశృంగుడు అల్లుడే అని పౌరాణిక గురువులు తెలియజేస్తున్నారు. కొన్ని ఆధునిక రామాయణ గ్రంథాలు, చలనచిత్రాల్లో శ్రీరాముడి అక్కగా శాంత పాత్ర దర్శనమిస్తుంది. రామ-రావణ సమరం, రావణ సంహారం అనంతరం లంకా రాజ్యం విభూషణికి అప్పగించి అయోధ్య నగరానికి సీతా సమేతంగా శ్రీరామచంద్రుడు రావడం, సర్వ జగత్తుకు ఆదర్శనీయ రామరాజ్య పాలన చేయడం ఇవన్నీ రామాయణ గ్రంథాల్లో కనిపిస్తాయి. అనంతరం ఓ సామాన్యుడు అల్పుని మాటనే జనవాక్యంగా భావించి సీతామాతను త్యజించడం, ఆ మాత వాల్మీకి ఆశ్రమానికి చేరడం, ఈ ఘట్టాలన్నీ పురాణ గ్రంథాలు తెలుసుకున్న అందరికీ తెలుసు. విచిత్రంగా రామాయణ మహాగ్రంథాన్ని లిఖిస్తున్నది వాల్మీకే కావడం జరుగుతుంది. ఈ సమయంలో శ్రీరామచంద్రుడి సోదరి అక్క శాంత పాత్ర కనిపిస్తుంది.
సీతామాత అయోధ్య విడిచాక అంతటి రామరాజ్యం కరువు కాటకాలతో అల్లాడుతుంది. తామే తమ సీతామాతను అడవులపాలు చేశామని అయోధ్యవాసులు ఎంతో దుఃఖిస్తారు. శ్రీరామచంద్ర ప్రభువుకు తమ గోడు వినిపిస్తారు. అప్పుడు శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేయడానికి సంకల్పిస్తాడు. అయితే గృహస్థులకు తప్ప ఎవ్వరికీ ఏ యజ్ఞయాగాలు చేయడానికి అర్హత ఉండదు. బ్రహ్మచారులు, భార్య విహీనులు యజ్ఞయాగాల పేరైనా ఎత్తడానికి వీల్లేదని ఏ పురాణ పండితుడైనా చెబుతారు. ఈ పరిస్థితుల్లోనే శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగానికి సిద్ధమవుతాడు. సీత లేకుండా అశ్వమేధ యాగం ఎలా చేయాలని ఆలోచన చేస్తుండగా శ్రీరామచంద్రుని సోదరి శాంత తన తమ్మునితో వేరే వివాహం చేసుకోమని చెబుతుంది. దీనికి ఎంతో ఆవేదన, ఆగ్రహంతో మిన్నె విరిగిపడినా, మహాప్రళయాలే సంభవించినా, లోకాలే తల్లకిందులైనా శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు అని శాంతతో అంటాడు. అప్పుడు యాగ నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన శాంత భర్త ఋష్యశృంగ మహర్షి తన భార్య శాంతతో లోకంలో సీతారాముల వంటి దంపతులు మరుండరని, శ్రీరామచంద్ర తత్వం, మహోన్నత్వం తెలియక నీవు మాట్లాడుతున్నావని అంటారు. మరి దీనికి పరిష్కారం ఏమిటని ఆమె అడగ్గా, అందుకు వేదోక్తమమైన మార్గం ఉందని, అదే సువర్ణ సీతను చెంత ఉంచుకుని యాగం చేయొచ్చని అంటారు. శ్రీరామచంద్రుని పక్కన ఉండే సువర్ణ సీత విగ్రహానికి అవసరమయ్యే సువర్ణాన్ని తాము అందజేస్తామని అయోధ్యపుర వాసులు ముందుకొచ్చి తమ మాట నెరవేర్చుకుంటారు. అయితే సీతామాత లేకుండా యాగం జరుగుతున్నందుకు ఎంతో దుఃఖిస్తారు. రామభద్రుడు చేసే అశ్వమేధ యాగానికి రావాలని శ్రీరామచంద్ర ప్రభువు మాటగా ఆయన సేనలు, సర్వులను ఆహ్వానిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వాల్మీకి మహర్షిని ఆహ్వానిస్తారు. అక్కడే వనకన్య లోకపావని నామధేయంతో ఉన్న సీతా మహాసాధ్వి ఈ విషయం విని ఎంతో మదనపడుతుంది. ఏకపత్ని వ్రతుడైన శ్రీరామచంద్రుడు తాను లేకుండా యజ్ఞయాగాలు ఎలా చేస్తారు? తన స్వామి వేరొక కన్యని వివాహం చేసుకోవడం అసంభవం, మరిదెలా సాధ్యం అని లోలోన బాధపడుతుంది. దివ్య దృష్టితో సీతామాత మనోవేదన తెలుసుకున్న వాల్మీకి శ్రీరామచంద్రుడు తన పక్కన సువర్ణ సీతను పెట్టుకుని యాగ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాడు. అంతటి గొప్ప మహనీయుడు, మర్యాద పురుషుడు శ్రీరామచంద్రుడు.